తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఫై మీడియా. ఈరోజు ఒక ట్రెండింగ్ విషయాన్ని మేము ముందు తీసుకొచ్చిన. ఏందో అనుకుంటారా? అదేనండి, ఇప్పుడు మొత్తం గల్లీలో ఎవరున్నారు? మన బొజ్జకాయల పైలు కొలువై ఉన్నారు కదా. మన రాష్ట్రంలో కూడా ఒక ట్రెండింగ్ వినాయకుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎవరు అనుకుంటారా? కొంచెంసేపు ఆగని చెప్తా అంటే తొందరపడితే ఎట్లా చూపించాలి కదా మీకు. ఇక పోయిన సంవత్సరం ఇక ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు ఉన్నాయి కదా, పుష్ప సినిమా, బాహుబలి సినిమా, హిందూయిజం మీద వచ్చిన చావా సినిమా, ఈ విధంగా వినాయకుడిని తయారు చేసి మండపాల్లో పెట్టి పూజించారు. అట్లా ట్రెండింగ్ ఉండే. ఈసారి కూడా ఏం చేస్తున్నారు, ట్రెండింగ్ చేద్దాం, కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా పెడదాం, ట్రెండింగ్గా పెడదాం అని చెప్పి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏం చేసేది కదా, మన రేవంత్ రెడ్డి ఉండిగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన విగ్రహాన్ని అయితే పెట్టిరు. ఏడబెట్టిరు అనుకుంటారా? చూపిస్తా ఏడబెట్టిరు. ఇగో ఇది తెలంగాణ రైజింగ్. రేవంత్ రెడ్డి నడుచుకుంటూ వస్తున్నాడు, ఆయన మంచిగా మండపం వేసిరు. ఇంకో మంచిగా విగ్రహం ఉంది, రేవంత్ రెడ్డి స్టైల్లో ఒక విగ్రహం చేయించారు. ఇంకో ఇట్లా చూడండి, ఇక రేవంత్ రెడ్డి నడుచుకుంటూ వస్తున్నట్టు ఒక విగ్రహం చేయించరు. ఇక ఎక్కడ ఉంది అనుకుంటారా? ఇది గోషమాలలో పెట్టిరు. ఇది గోషమాలలో పెట్టిరు. ఎవరు పెట్టిరు? మెట్టు సాయి కుమార్, చైర్మన్ ఫిషరీస్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ. ఆయన పెట్టిండు. ఇక అయితే ఏమంటా ఉన్నాడు ఆయన, ఇసలు ట్రెండింగ్ లో పెట్టాలి, మా పిల్లలకి మేమంతా ఆలోచన చేసుకున్నాం, వైరల్ అయిపోవాలని చెప్పి పెట్టినట్టు. ఇక రేవంత్ రెడ్డికి ఓ భక్తుడు, రేవంత్ రెడ్డి భక్తుడు పెట్టింది విగ్రహాన్ని. సో ఇట్లా మంచిగా హెయిర్ స్టైల్ ఇట్లా ఉంటుంది కదా రేవంత్ రెడ్డి హెయిర్ స్టైల్. ఇక్కడ చూస్తే ఇక మంచిగా ఆకుపచ్చని కళ్ళు ఒకటి వేసిండు, నడుచుకుంటూ వస్తున్నట్టు షర్ట్ వేసిండు, ప్యాంట్ వేసిండు, కిందకు షూస్ కూడా ఉన్నాయి అనమాట. ఇక ఆ స్టైల్లో విగ్రహం తయారు చేసారు. ఇది మొత్తం వైరల్ అయిపోయింది, సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిపోతా ఉంది. ఇక దీని మీద ఏమైపోయింది, ఇక అక్కడ గోషమాలలో ఉన్న రాయసింగ్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఈ విధంగా వేయడం కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి ఏమో దేవుడు కాదు, వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇస్తే ఏమైంది, అక్కడికి వచ్చారు. ఇక పోలీసు వాళ్ళు వచ్చారు. రేవంత్ గెటప్ లోని వినాయక విగ్రహం తొలగింపు. హైదరాబాద్ లోని గోషమాల్ నియోజకవర్గం హబీబ్ నగర్ లో సీఎం రేవంత్ గెటప్ లో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ డీసీపీ మండపాన్ని సందర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయి కుమార్ ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. అంతకు ముందు దీనిపై ఎమ్మెల్యే రాయసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ మనం వార్త వస్తున్నాం. సోషల్ మీడియా వైరల్ అయిపోతుంది. ఈ విగ్రహాన్ని తొలగించి, రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి ఇక్కడ ఇంకో మన మళ్ళీ బొజ్జ గణపైన అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో ఇది అయితే రేవంత్ రెడ్డికి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు, ఆయన పెట్టమని చెప్పలేదు, కోరిక చెప్పలేదు. కానీ ఆయన భక్తులు, ఆయన శిష్యులు, ఆయన భజనపరులు ఉంటారుగా, ఇదంతా ఆయన భజనపరులు చేసిన పని అన్నమాట ఇదంతా. కానీ నయం ఇంకా ఆయనకి ఇట్లా ఆలోచన వచ్చింది. ఇంకా ఆ సోనియామని పార్వతిలాగాను, రాజీవ్ గాంధీ శివన్ లాగాను, ఆ రాహుల్ గాంధీ పోతరాజు లాగా, ఆ ప్రియాంక గాంధీ అమ్మని మన ఎల్లమ్మ లాగా ఇంకా ఆయనకు మద్దతు పెట్టలే. ఇంకా చుట్టూ అట్లా అనుకుంటారు అందరు కూడా. ఈడికే ఆగిపోయి నీకు అట్లా పెడితే ఇంకెట్లా ఉండే పరిస్థితి అని చెప్పి ఇట్లా ట్రెండింగ్ అని చెప్పి ఈ మధ్య ఇదే అయిపోతుంది. ఏదైనా కొత్తగా చేయాలి, ట్రెండింగ్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక రేవంత్ రెడ్డి రూపాన్ని పెట్టిండు. సో ఇట్లా తొలగించరాడు. ఇట్లా జనాలు ఏమైపోతుందంటే ఈ మధ్యలో అదే అయిపోతారు, ఇన్స్టాలో ఫేమస్ అవ్వడానికి, ట్రెండింగ్ అవ్వడానికి ఇట్లా పెడుతుంది. ట్రెండింగ్ అవ్వడానికి కాదు పెట్టేది, భక్తికి సంబంధించింది. వినాయకుడు అంటే భక్తికి సంబంధించింది. ఒక మన గదిలో వినాయకుడు పెడుతున్నామంటే ఆ గదిలో ఉన్న అందరూ కూడా సాయంత్రం కాగానే చిన్నవాళ్ళు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఆడ పోగై పాటలు పాడుకుంటూ, భజన చేసుకుంటూ, దేవునికి పూజలు చేసుకుంటూ భక్తి మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మొత్తం డీజేలు, ఇక మొత్తం డీజే సౌండ్లు అయిపోతున్నాయి. ఇక పాటలు మొత్తం కూడా పాటలు చెప్పేటోళ్ళు లేరు. ఏం వాస్తవంగా అంతకుముందు అయితే చాలా మంది సాయంత్రం కాగానే ఇక చప్పట్లు కొట్టుకుంటూ గణ గణ ఓ గణ దాని కూడా పాటలు పాడుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ, అదే ఊర్లలో చూస్తే భజన పరులు ఉంటారు. వాళ్ళు సిడితలు తీసుకొని, డోలు వాయిద్యాలు తీసుకొని మంచిగా భజన చేసుకుంటూ ఆ వినాయకుడి ముందు డ్యాన్స్ వేసుకుంటూ చాలా బాగా
బూరలో చాలా బాగా నిర్వహిస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు రాను రాను ట్రెండ్ పోతుంది, అది పోయి ఇక డీజే సాంగ్స్ వస్తున్నాయి, డీజే పాటలు పెడతారు. ఇక ఎలాంటి పాటలు పెడుతున్నారు మీకు అందరికి తెలుసు కదా. ఇక అట్లా ప్లే చేస్తారు. సో ఏదేమైనా గిట్లా అయిపోయింది. ఇక ట్రెండింగ్ ట్రెండింగ్ అని చెప్పి గిట్లా అయిపోయింది కథ. రేవంత్ రెడ్డి కథ గిట్లా అయింది. సో ఇది జరిగింది. సో ఇదే ఈరోజు వార్త ఇట్లా అయిపోయింది. సో గణేష్ మండపాల్లో ఉన్న ఒక చిన్న సలహా సూచన ఏంటంటే, వర్షాలు అయితే చాలా పడతా ఉన్నాయి, అతి భారీ వర్షాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల అక్కడక్కడ షార్ట్ సర్క్యూట్ ద్వారా కొంతమంది గాయాల పాలయ్యారు, మరణించడం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో అందరికీ దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే, గణేష్ మండపాలు నిర్వహిస్తున్న ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి కోరుకుంటా ఉన్నాను.